హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ వేసవిలోని వేడిని తాపాన్ని నుంచి బయటపడేసి పొట్టకి హాయినిచ్చేటువంటి అమేజింగ్ రిఫ్రెషింగ్ డ్రింక్ సోంపు షర్బత్. రెసిపీ చాలా అంటే చాలా సింపుల్. ఒక్కసారి చేసి ఉంచుకుంటే ఈ సోంపు స్క్వాష్ ఎప్పుడంటే అప్పుడు ఎంజాయ్ చేసేయచ్చు. ఈ సమ్మర్ అంతా చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. లెట్ స్టార్ట్. చూడండి, ఓ కప్పు సోంపు తీసుకోండి. సోంపు మనకి బాజార్లో వేపినవి కూడా దొరుకుతూ ఉంటాయి. వేపినవి వాడకూడదు. ప్లెయిన్ నార్మల్ సోంపు ఓ కప్పు తీసుకోండి. దీన్ని ముందు బాగా కడగండి. ఆ తర్వాత సోంపు తీసుకున్నటువంటి కప్పుతోనే 3 కప్పులు నీళ్లు అంటే 750 ml అవుతాయి. ఆ నీరు పోసి రాత్రంతా నానబెట్టండి. చూడండి, ఉబ్బి సోంపు ఇలా ఉంటుంది. ఇంకా సోంపులోని సారమంతా కూడా నీటిలోకి దిగిపోతుంది. ఇప్పుడు సోంపుని వడకట్టేయండి. ఆ తర్వాత మిక్సీలో వేసుకోండి. సోంపుని నానబెట్టిన నీటితోనే మెత్తని పేస్ట్ చేయండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఓ క్లాత్లో సోంపు పేస్ట్ వేసి గట్టిగా పిండితే సోంపులోని సారమంతా దిగిపోతుంది. సారమంతా దిగిన తర్వాత సోంపు పిప్పిని పడేయండి. ఇప్పుడు సోంపు నీటిని కడాయిలో పోసుకోండి. ఇందులో 1/2 కిలో పటిక బెల్లం ముక్కలు వేసి లేత తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ మరిగించాలి. పటిక బెల్లం చిప్స్ వాడకండి. ఈ మధ్య పటిక బెల్లం చిప్స్ పంచదారలాగే ఉంటున్నాయి. పటిక బెల్లం దిమ్మలుగా దొరుకుతుంది, అది వాడుకోండి. పటిక బెల్లాన్ని కొందరు మిశ్రీ అని కూడా అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. షర్బత్ మరుగుతున్న కొద్దీ పైన మురికిలా ఓ తేట వస్తుంది, దాన్ని తీసేయండి, క్లియర్గా ఉంటుంది. కానీ కలుపుతూనే ఉండాలి, మధ్య మధ్యలోనే గుర్తుంచుకోండి. షర్బత్ మరుగుతూ చిక్కబడుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ యాలకల గింజల పొడి వేసుకోండి. మా టీంని యాలకల గింజల పొడి దంచివ్వండి అని అంటే యాలకల్ని దంచిచ్చేశారు. నేను కూడా చూడకుండా అలాగే వేసేసాను. ప్లీజ్ మీరు మాత్రం యాలకల గింజల్ని మాత్రమే దంచి వేసుకోండి, లేదంటే యాలకల పీచు నోటికి తగులుతూ అంత రుచిగా ఉండదు. నేను సుమారు 20 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు చిన్న టెస్ట్ ఉంది. గరిటెని బోర్ల తిప్పి ఇలా గీయండి. గీత అంటకపోతే పర్ఫెక్ట్గా మరిగినట్లే. ఇది వేడి పట్టలేని వారి కోసం. వేడి తట్టుకోగలిగిన వారు మాత్రం వేలితో తాకి చూడండి. ఇలా లేత తీగపాకం రావాలి, ముదురు తీగపాకం కాదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు దింపే ముందు 1/8 టీ స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకోండి. దీన్నే కొందరు సిట్రిక్ యాసిడ్ అని కూడా అమ్ముతుంటారు. 2 ఒకటే. ఇది వేయకపోతే మాత్రం పాకం గడ్డ కట్టేస్తుంది. ఈ పాకం పూర్తిగా చల్లారనివ్వండి 2-3 గంటల పాటు. పూర్తిగా చల్లారిన తర్వాత ఓ గ్లాస్ బాటిల్లో పెట్టి ఉంచుకుంటే కనీసం 2 నెలల పైన నిలవ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సోంపు షర్బత్ మీరు ఎక్కడ తాగినా సరే ష్యూర్గా 4-5 బొట్లు గ్రీన్ కలర్ వేస్తారు. ఎందుకంటే ఆ కలర్ వేస్తేనే ఇంప్రెసివ్గా ఉంటుంది. నేను కలర్ వేయడం లేదు, మీకు నచ్చితే హ్యాపీగా 4-5 బొట్లు కలర్ వేసుకోవచ్చు. వేస్తేనే ఇంప్రెసివ్గా ఉంటుంది అన్న మాట మాత్రం నిజం. ఇప్పుడు నేను మీకు సోంపు షర్బత్ ఎలా సర్వ్ చేయాలో చెప్తాను. సోంపు స్క్వాష్ని 2 టేబుల్ స్పూన్లు గ్లాసులో తీసుకోండి. ఇందులో ఓ టేబుల్ స్పూన్ నానబెట్టినటువంటి సబ్జా వేసుకోండి. ఆ తర్వాత చల్లనివి 1/2 లీటర్ నీరు పోసుకోండి. ఆ పైన కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి. లేదు ఇంకో తీరులో ట్రై చేద్దాం అని అనుకుంటే సోడా కూడా వాడుకోవచ్చు. నిమ్మరసం పిండి 2 చిటికెళ్ళ చాట్ మసాలా వేసి తాగొచ్చు. ఆప్షన్స్ ఆర్ ఎండ్లెస్. కానీ ఒక్కటి మాత్రం నిజం, సమ్మర్లలో శరీరంలోని వేడిని తగ్గించేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రింక్స్ అని మాత్రం చెప్తాను. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్గా రెసిపీని చదువుకోవడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.